నాన్నగారు, జయ విజయులు ఈ మూడవ జన్మలో ఎవరికి ఎట్టి అపకారం చేయలేదు కదా. శిశుపాలుడు శ్రీకృష్ణునికి అగ్రతాంబూలమిచ్చి పూజించడాన్ని నిరసిస్తూ శ్రీకృష్ణుణ్ణి 100 సార్లు చులకన చేసి నిందిస్తాడు. దాని ఫలితంగా శిశుపాల దంతవక్త్రులు శ్రీకృష్ణుని చక్రాయుధానికి బలయ్యారు. కానీ వారి జీవితంలో ఎలాంటి రాక్షస కృత్యాలు చేసినట్లు మనం వినలేదు. ఈ జన్మలో కేవలం తమ ప్రభువును నిరసించి నిందించడంతో జయ విజయుల మూడవ జన్మ పూర్తవుతుంది. అంతేనా అంటూ తనకు తెలిసింది తండ్రితో చెప్పాడు. ఏమిటో తండ్రి కొడుకులిద్దరూ దీర్ఘంగా చర్చిస్తున్నట్లున్నారు. అదేమిటి నాకు చెప్తే నేను సంతోషిస్తాను కదా అంటూ వంటింట్లో నుంచి పకోడీ పళ్ళాలను తీసుకుని వాళ్ళిద్దరికి అందిస్తూ తన ఆసక్తిని బయటపెట్టింది దత్తు తల్లి సావిత్రి.